హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖియంజు. నేను అంజని. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కాని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చెప్పాలంటే రెస్టారెంట్ కంటే ఇంకా మంచి టేస్ట్ ఫ్లేవర్ని దీనికి మనం తీసుకురావచ్చండి. నేను చెప్పే కొన్ని కీ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, పన్నీర్ అంటే స్మెల్ పడని వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేస్తారు. మరి లేట్ చేయకుండా నేను యూస్ చేసిన ఆ కీ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుని లైట్గా స్మెల్ వచ్చే వరకు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండి అనేది మనకి టిక్కాలకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మసాలాలు కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో చల్లార్చిన శనగపిండి వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జాజికాయ పొడి. ఇది కూడా టిక్కాలకు ఒక మంచి కీ ఇంగ్రీడియంట్ అండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇక కొద్దిగా ఒక నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుందండి, లేదా హాఫ్ అయినా సరిపోతుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఈ మసాలాలన్నీ చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం వేసిన ఈ జాజికాయ పొడి అనేది మెయిన్ కీ ఇంగ్రీడియంట్. అలాగే శనగపిండి పెరుగులో కలపటం వల్ల ఆ వచ్చే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ పెద్ద పెద్ద పీసెస్ చేసుకొని ఈ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని కూడా పీసెస్గా చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ హెరిటేజ్ పన్నీర్ని తీసుకున్నాను. దాన్ని కూడా ఇలా క్యూబ్స్ లాగా చేసుకొని ఈ మిశ్రమం బాగా పట్టించుకోవాలి. స్పూన్తో కలుపుకోవడం కంటే మనం చేత్తో కలుపుకుంటేనే ఈ మిశ్రమం అంతా ముక్కలకి బాగా పడుతుందండి. క్యాప్సికమ్కి, టొమాటోకి, ఆనియన్కి లోపలికి వెళ్ళి బాగా పడుతుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలా చేత్తోనే కలుపుకోండి. ఇలా కోట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకోవాలి. దానివల్ల ముక్క అనేది చాలా మెత్తగా ఉంటుంది. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి నానబెట్టిన పీసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని ఇలాంటి బ్యాంబూ స్టిక్స్కి గుచ్చుకొని యాజ్ ఇట్ ఈజ్ మనకి రెస్టారెంట్లో ఎలా సర్వ్ చేస్తారో అలాగే అండి దీన్ని ఇలా గుచ్చుకొని, మనకి ఇంట్లో గ్రిల్ ప్యాన్స్ ఉంటే గ్రిల్ ప్యాన్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే దోశ ప్యాన్ అయినా యూస్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా 1 బై 1 రెడీ చేసుకోవచ్చు అండి. క్యాప్సికమ్, పన్నీర్, టొమాటో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. మీకు క్యాప్సికమ్ ఇష్టమైతే క్యాప్సికమ్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోండి, లేదా టొమాటో ఎక్కువైతే టొమాటోని పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న పన్నీర్ స్టిక్స్ని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ స్టిక్స్ని ప్లేస్ చేసి లైట్గా షాలో ఫ్రై చేయాలండి. మరీ డీప్ ఫ్రై చేస్తే పన్నీర్ మాడిపోతుంది, అలాగే పీసెస్ కూడా మాడిపోతాయి, టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్ పీసెస్. సో ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం జస్ట్ షాలో ఫ్రై మాత్రమే చేసుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకొని రోల్ చేసుకుంటూ 4 వైపులా ఇలా కాల్చుకోవాలండి. చూడండి, మంచి కలర్తో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. శనగపిండి ఈ మసాలాలు పెరుగులో వేసి కలిపి ముక్కలను నానబెట్టాం కదండి, దానివల్ల క్యాప్సికమ్, టొమాటో చాలా సాఫ్ట్గాను జ్యూసీగాను ఉంటుంది. పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా, బ్యాడ్ స్మెల్ అనేది అసలు ఉండదండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ టిక్కా రెడీ అయింది. దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా సాస్తో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేయండి, ఏమీ మిగిల్చకుండా తినేస్తారు. పెద్దవాళ్ళు అయితే గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ అయ్యి చూడండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లోనే చేశాను, చాలా బాగుంటుంది ఆ రెసిపీ. మీరు కూడా ఈసారి నేను చూపించిన ఈ మెథడ్లోనే పన్నీర్ టిక్కాని ప్రిపేర్ చేయండి. మరలా రెస్టారెంట్లో ఆర్డర్ చేయాలన్న థాటే ఉండదండి, నాది గ్యారంటీ. ఈ రెసిపీయే కాదండి, మన సఖియంజు ఛానల్లో మరెన్నో ఈజీ, టేస్టీ, వెరైటీ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ అయితే విజిట్ అయ్యి చెక్ చేయండి. రెస్టారెంట్ స్టైల్, నార్త్ ఇండియన్, ఆంధ్ర, తెలంగాణ ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫుడ్స్ మన ఛానల్లో ఉన్నాయి. దగ్గరగా 100 వీడియోస్ వరకు పెట్టాను. సో ఒకసారి అయితే విజిట్ అయ్యి చెక్ చేయండి.
చూసారు కదా వ్యూవర్స్, ఎలా ఉంది రెసిపీ? నచ్చింది కదా? నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాల్సిన అవసరమే ఉండదు. పన్నీర్ అంటే ఇష్టం లేని వాళ్ళు, పన్నీర్ స్మెల్ పడని వాళ్ళు ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ట్రై చేయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు, నాది గ్యారంటీ. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన నెక్స్ట్ మంచి వీడియో రెసిపీస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. అంటిల్ దెన్ సీ యూ, బై బై ఇన్ ద నెక్స్ట్ వీడియో.